అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే మే నెల 2వ తారీఖు శనివారం. ఇవాళ రేపు సెలవులను తెలిసిందే. కాకపోతే రైతు ఫోన్లు కానీ రైతు సోదరుల కామెంట్లు కానీ కొంత మార్కెట్ సమాచారాన్ని వాళ్ళకి వివరణ తెలియజేయాలి కాబట్టి, ఎందుకంటే కామెంట్లలో కానీ ఫోన్లలో కానీ అట్లా రైతు సోదరులు అడగటం జరుగుతుంది. దాని గురించి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి కొంత ఇది వాళ్ళు అడుగుతున్న అయితే అన్నా పోయిన సంవత్సరం 2025 స్టాకులే నేను అమ్ముకోలేదు, ఈ సంవత్సరం పంట పరిస్థితులు చాలా అనుకూలత లేదని ఈ సంవత్సరం కూడా స్టాకులు పెట్టాను, ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది. ప్రస్తుతానికైతే కొంతమంది రైతు సోదరులు ప్రస్తుతానికైతే ఇతర దేశాలకి చైనా కావచ్చు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాలకి ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయా, విదేశాలకి ఎక్స్పోర్ట్లు జరిగితేనే మార్కెట్ బాగుంటుంది మన దేశంలో కంటే కూడా. మిగతా కొన్ని సీడ్ రకాలు కూడా ఏసీలో పెట్టామన్నా ముందు రోజుల్లో ఎట్టుంటుంది అని నిన్న సెలవుల గురించి కొంత సమాచారం ఇచ్చారు. ఈరోజు కూడా దీని గురించి కొద్దిగా తెలియచేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి చిన్న వివరణ అండి, పెద్దగా లేదు. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళేటప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. మీకు నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. వివరాల్లోకి వెళ్తే విదేశాలకు కూడా కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో వాళ్ళు కూడా రేటును బట్టి కొంత నియంత్రణ, అంటే ఈ రేటు కొంటే ఆ దేశానికి వెళ్ళేసరికి ఎంత మార్జిన్ పడుతుంది అనేది ఒకటి, వాళ్ళకు టార్గెట్ మీడియం బెస్ట్లా డీలక్స్లా అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు దాన్ని బట్టే ఖరీదులు చేసి ఎక్స్పోర్ట్ జరుగుతున్నారు. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ భారీగా ఎక్స్పోర్ట్ లేదు. ఉన్న వాస్తవం, భారీగా ఎక్స్పోర్ట్ లేదు. ఆ ఎక్స్పోర్ట్ ఉండటం వల్ల మార్కెట్ ధరలు పెరుగుతాయిగా, మూమెంట్ ఏంది అని చెప్పేసి కొంతమంది రైతులు ఆలోచన. ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందండి. ఇంకా ఫ్యూచర్లో ఈరోజు చూస్తే ఎక్కువగా తేజాలే పెట్టారండి. మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ముందు ఎలా ఉండబోతుంది అనేది కొంతమంది, నేను వ్యాపారస్తుల్ని, అందరు వ్యాపారస్తులు అయితే ముందుగా ఎవరు చెప్పరండి. కాకపోతే కొంచెం అనుభవరీత్యా గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా మార్కెట్ యార్డ్లో వాళ్ళకి అనుబంధంగా ఉంటున్నా కాబట్టి కొంత సమాచారం అయితే సేకరించగలుగుతా. మొత్తం అయితే చెప్పరు కూడా. అయితే మూవ్మెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంటుందంటే నేను ఒక టార్గెట్ కూడా అడిగాను. ఏమంటే 23 అనుకోవాలా, 24 అనుకోవాలా, ఎంత అనుకోవాలి ఏంటి తేజ మార్కెట్ గురించి. ఒకప్పుడు కింగ్ ఆఫ్ కింగు మార్కెట్లో ఏదైనా ఉంది అనుకుంటే అది తేజ అనుకోవాలా. కానీ వాళ్ళ తేజ అన్నిటికంటే కూడా ఒక సైడు, ఒక ట్రాక్ మీద నిలబెడతాం జరిగింది. హెచ్చు తగ్గులతో కొట్టుమిట్టాడుతూ మార్కెట్ అయితే జరుగుతుంది అని చెప్పేసి, దానితోడు వాళ్ళు కూడా అన్నది ఏంటంటే పంట 100కి 50% తగ్గిన ఆ 50%లో కూడా 30% తేజాలే ఉన్నాయండి మార్కెట్లో. ఇవాళకి కూడా మీరు గమనించినట్టయితే 30% తేజాలే ఉన్నాయి. ఒక పక్క చూస్తే చైనాలో కూడా అధికంగా తేజ పండడం జరిగింది. ఈ మార్కెట్టు దానికి కొంత మార్కెట్ ఉండటం కారణం కూడా తేజాకి అటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, అటు ఎంపీ, యూపీలో వర్షాలు వరదల కారణంగా పంటలైతే ధ్వంసం అయిపోయి ఈ సంవత్సరం పంటలైతే లేవు, స్టాకులు కూడా అక్కడ ఏం లేవండి. దానివల్ల ఈ మార్కెట్ కూడా ఇప్పుడు దాకా కూడా తేజ ఇంత పంట పండినా ఉండటం కారణం కూడా కొంత మన దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో పంట ధ్వంసమైపోబట్టి మార్కెట్ బాగుందండి. అన్ని విధాలుగా అన్ని రకాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే రకాలకు కానీ ఆ విధంగా ఉండటం వల్లనే అక్కడ పంట కోల్పోవటం వల్లే తేజ వ్యాపారస్తులు, ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు కావచ్చు, ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు కావచ్చు, చూపంతా కూడా గుంటూరు మార్కెట్ మీద ఉండబట్టే ఇప్పుడు దాకా కూడా ఈ మార్కెట్ ధరలు అనేది అంతే స్టడీగా నడవటం జరుగుతుంది. లేకపోతే రాష్ట్రం అంతా, మన దేశంలో రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో మిర్చి పంట పండే రాష్ట్రాల్లో
పంటలు పండితే మార్కెట్ ఇంకా కుదించబడేది. ఈ సంవత్సరం ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మిర్చి బాగుంది కాబట్టి మార్కెట్ అనేది బాగుందండి. లేకపోతే తేజ మార్కెట్ కూడా ఉండేది. ఈరోజు కూడా అటు 16-17 వేలు తగ్గకుండా మీడియం రకాలు కూడా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. డీలక్స్లు కొనేవాళ్ళు 19.6, 19.7, 20 వేలు దాకా వెళ్తుంది. స్టాకిస్టులు కూడా కొంటున్నారు. ఇవాళ స్టాకులుగా పరంగా ఏసీలో చూసుకుంటే తేజాలే ఉన్నాయి. పోయిన సంవత్సరం అన్ని 7-8 లక్షలు స్టాకులు ఉన్న దాంట్లో ఎక్కువగా వ్యాపారస్తులు ఉన్నా మిగతా అన్నీ కూడా తేజాలే ఉన్నాయి. ఎవరికి అవగాహన వాళ్ళల్లో మార్కెట్ ఉంటుంది. ఇట్లా అండి మూమెంట్ అయితే ఉంది, ఎంతని చెప్పలేము. తేజాకు కానీ మిగతా రకాలకు కూడా మళ్ళీ విస్తీర్ణ తెలిసిందాక అంటే పంట విస్తీర్ణ ఎట్లా ఉంటుంది, ఏ టైంకి వస్తుంది, ఎలా ఉంటుంది అని తెలిసిందాక మార్కెట్ అయితే అన్ని రకాలకు కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంత ఉంటుంది ఇంత ఉండదు. అకస్మాత్తుగా ఎక్స్పోర్ట్ వచ్చి భారీగా ఎక్స్పోర్ట్ జరిగితే మేము చెప్పే రేట్ల కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఒక పక్క మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా పంట ఎంత పండింది, మన దేశానికి ఎంత అవసరం, మన దేశానికి సరిపడా మిగిలితేనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయితేనే కొంచెం మనకు రైతులకు కూడా కొంత రేటు పెరుగుదల అనేది ఉంటుంది. అది కూడా ఆలోచించే కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం, ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతా ఎక్స్పోర్ట్ అనగానే ఎత్తేయటం అనేది ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా ఉంటుంది. అట్లా ఎక్స్పోర్ట్ చేస్తేనే ఉంటుంది. మన దేశీయ అవసరాల కోసం ఎంత కావాలో మిర్చి అంతంత మాత్రమే ఉంది. ఏదైనా మనకు తెలియదే ఉంది. ఇప్పుడు 1 ఎకరం పొలంలో 30 బస్తాలు పండితే 15 బస్తాలు అమ్ముతాం. కుటుంబానికి ఎంత అవసరం, 15 బస్తాలు పండితే అమ్ముకొని మళ్ళీ మనం కొనుక్కోలేంగా. అట్లాగా ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం. అట్లానే విదేశాలకు ఎక్స్పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అనేవి పుంజుకుంటాయండి. తేజ మార్కెట్తో సహా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే విదేశాలకు కూడా కొద్ది గొప్ప వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అది అని చెప్పడం జరిగింది. అది ఏ వ్యాపారస్తులు కూడా ముందుగా అనేది చెప్పరండి. రైతు సోదరులు గమనించి కొంత అడగటం జరుగుతుంది, ఎంత పోద్ది ఎంత ఉంది అనేది. దానికోసం వీడియో చేస్తున్నాను. మార్కెట్ అయితే అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పడం జరిగింది అక్కడ. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంతో పాటు తెలంగాణ కూడా స్టాకులు అంతంత మాత్రమే. అక్కడి నుంచి సరుకులు వస్తుంటాయి, ఇక్కడి నుంచి సరుకులు వెళ్తుంటాయి. ఇక మన ఇతర దేశాల కంటే కూడా మన దేశంలోనే అటు యూపీ, ఎంపీ, మహారాష్ట్ర వైపు ఎక్కువగా మన ఆంధ్ర నుంచి సప్లై అవుతున్నాయి. మన మార్కెట్ యార్డ్ నుంచి తేజాలు కావచ్చు, ఇతరత్ర రకాలు కావచ్చు. ఎక్కువ శాతం చెప్పాలంటే ఏసీలో 40 లక్షలు ఉన్నా 45 లక్షలు ఉన్న స్టాకులతో కలిపి ఏదైనా కానీ దాదాపు 60% తేజాలే ఉన్న స్టాకులు. ఏదైనా ఆర్డర్లు వస్తే అంతా బాగానే ఉంటుందండి. మార్కెట్ తేజకు కూడా అంటం జరిగింది. రైతు సోదరులు గమనించండి. సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.